తమిళనాడు ఎలక్షన్స్ ఈరోజు జరుగుతున్నాయి. ఇప్పుడు దేశం మొత్తం తమిళనాడు ఎలక్షన్స్ మీదే ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఎన్నికలపై ఊహించని ఆసక్తి కనిపిస్తోందండి. ఎవరు గెలుస్తారు? స్టాలిన్ మళ్ళీ సీఎం అవుతారా, లేక అన్నా డిఎంకే కంబ్యాక్ ఇస్తుందా, లేకపోతే తలపతి విజయ్ సంచలనం సృష్టిస్తాడా అనే అంశాలపై భారీ చర్చ నడుస్తోంది. కొందరైతే బెట్టింగ్స్ వరకు వెళ్ళిపోతున్నారట. అంత హీట్ ఈసారి తమిళనాడు ఎన్నికల మీద కనిపిస్తుంది. ఇక తమిళనాడు ఎన్నికల మీద ఇంత ఆసక్తి ఎందుకు అంటే, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడికి వెళ్ళి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల తరఫున ప్రచారం చేశారు. మరోపక్క విజయ్ జగన్ ఫోటోలు ఇద్దరి కాంబినేషన్, అంటే ఇద్దరిని పోల్చుతున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో వైసీపీ అభిమానులు కూడా ఇండైరెక్ట్ గా టీవీకేకు సపోర్ట్ చేస్తున్నారు అనమాట. టీవీకేకు మద్దతు పలకాలని హింటిస్తున్నారా అనేటటువంటి చర్చ మొదలైంది. ఇద్దరి మధ్య బాండింగ్ ఉందా అనేటటువంటి రాజకీయ సందేహాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఎవరు గెలుస్తారు? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఇప్పుడు బయటికి వచ్చినటువంటి ప్రీ పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాజాగా ఒక సర్వే ప్రకారం మొత్తం 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో డిఎంకే కూటమి భారీ ఆధిక్యంలో ఉందట. ఏకంగా 160 నుంచి 175 సీట్ల వరకు గెలిచేటటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే మరోసారి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడేటటువంటి ఛాన్స్ బలంగా కనిపిస్తోంది. ఇక అన్నా డిఎంకే ఎన్డీఏ కూటమికి 55 నుంచి 70 సీట్ల మధ్య వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన అధికారానికి మాత్రం చాలా దూరంగా ఉంటుంది అనేటటువంటి అంచనా. ఇప్పుడు అందరి దృష్టి మాత్రం ఒక వ్యక్తిపైనే ఉంది. ఆయనే తలపతి విజయ్. సినిమాల్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసినటువంటి విజయ్ రాజకీయాల్లో కూడా అదే మ్యాజిక్ చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సర్వే ప్రకారం టీవీకే పార్టీ ఖాతా కూడా తెరవకపోవచ్చు. అంటే కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవచ్చు. ఒకవేళ తెరిస్తే గరిష్టంగా 10 సీట్ల వరకు రావచ్చు అని అంచనా మాత్రమే. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఉందండి. గెలవకపోయినా విజయ్ ప్రభావం మాత్రం పెద్దది కావచ్చు. ఎందుకంటే టీవీకే తీసుకునేటటువంటి ఓట్లు ప్రధానంగా యాంటీ డిఎంకే ఓట్లని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే విజయ్ నేరుగా డిఎంకేను కాదు, అన్నా డిఎంకే కూటమికినే ఎక్కువ దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది. అదే స్టాలిన్ కు పెద్ద ప్లస్ కావచ్చు అనేటటువంటి అంచనా. ఓటు శాతాల విషయానికి వస్తే డిఎంకే కూటమికి 42% వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అన్నా డిఎంకేకి అంటే ఎన్డీఏకి 35%, టీవీకేకి 15%, మిగతా పార్టీలకు 8% వరకు వచ్చేటటువంటి అవకాశం ఉందట. ఇప్పుడు రీజియన్ వారీగా చూస్తే చెన్నై, డెల్టా, సౌత్, సెంట్రల్ ప్రాంతాల్లో డిఎంకే స్పష్టమైనటువంటి ఆధిక్యంలో ఉందని చెబుతున్నారు. వెస్ట్ తమిళనాడులో మాత్రం అన్నా డిఎంకేకు బలం ఉందనేటటువంటి అంచనా వినిపిస్తోంది. అంటే ఒకే ప్రాంతంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డిఎంకే బలంగా ఉందనేటటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఇక స్టాలిన్ కు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన లీడర్షిప్ పై ప్రజల్లో ఇంకా నమ్మకం ఉందనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల ప్రకారం కావచ్చు, పరిపాలన విషయాల్లో కావచ్చు, బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి నేపథ్యంలో కావచ్చు, కూటమి యొక్క ఐక్యత పరంగా కావచ్చు, ఇవన్నీ డిఎంకేకు కలిసి వస్తున్నటువంటి అంశాలుగా చెబుతున్నారు. అదే సమయంలో అన్నా డిఎంకేలో జయలలిత తరహా కరస్పాండెంట్ నాయకత్వం లేకపోవటం, అంతర్గత విభేదాలు ఉండటం, బీజేపీతో పొత్తుపై మిశ్రమ స్పందన వినిపించడం, ఇవి మైనస్లుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు విజయ్ పరిస్థితి చూద్దాం. 2 చోట్ల పోటీ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. కానీ సర్వే ప్రకారం 2 చోట్ల కూడా కఠినమైనటువంటి పోటీ ఎదురవుతోందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఒక చోట 4 నుంచి 5,000 ఓట్ల తేడా, ఇంకో చోట 6 నుంచి 7,000 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నాడని అంచనాల ప్రకారం, ఆ సర్వేల ప్రకారం చెబుతున్నారు. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. పోలింగ్ శాతం 75% దాటితే యూత్ ఓటు భారీగా బయటికి రావచ్చు. అప్పుడు విజయ్ కు సడన్ అడ్వాంటేజెస్ వచ్చేటటువంటి అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు. ఎందుకంటే
యువతలో విజయ్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ తక్కువేమీ కాదండి. చాలా పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో 3 ప్రశ్నలు వినిపిస్తున్నాయండి. మొదటిది, స్టాలిన్ మళ్ళీ సీఎం అవుతారా? రెండవది, అన్నా డిఎంకే తిరిగి నిలబడుతుందా లేదా? మూడవది, విజయ్ ఓడినా గెలిచినట్టే ప్రభావం చూపిస్తాడా? ఇక్కడ విశ్లేషణల ప్రకారం చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిఎంకే స్లైట్ అడ్వాంటేజ్ లో ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ విజయ్ ఎంత ఓట్ షేర్ తెస్తాడో అదే ఫైనల్ ఫలితాన్ని మార్చేటటువంటి కీలక అంశం కూడా కావచ్చు. సినిమా హీరోగా కోట్ల మంది అభిమానులను సంపాదించినటువంటి విజయ్ ఈ ఎన్నికల తర్వాత నిజమైనటువంటి రాజకీయ నాయకుడిగా నిలుస్తాడా, లేక ఇది కేవలం ప్రారంభమా అన్నది మాత్రం చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తమిళనాడులో ఎవరు గెలుస్తారు? స్టాలిన్ మళ్ళీ వస్తారా, లేక అన్నా డిఎంకే కమ్బ్యాక్ ఇస్తుందా, లేక విజయ్ సెన్సేషన్ చేస్తాడా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పొలిటికల్ డీప్ అనాలిసిస్ కోసం వెంటనే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.